ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను. వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్ మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. దేశంలో 7 ప్రసిద్ధ విష్ణు ఆలయాలు ఒక్కసారి దర్శిస్తే జన్మధన్యం అయిపోతుంది. త్రిమూర్తుల్లో విష్ణువు ఒకరు. లోకరక్షకుడిగా ఆయన్ని పరిగణిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువును ముందుగా పూజిస్తారు. నారాయణుడిని అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందని విశ్వాసం. విష్ణువు ఆరాధించే ధనుర్మాసంలో దేశంలోని 7 ప్రసిద్ధ ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణువు సర్వలోకైకనాథుడు. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడినే పరమదైవమని కీర్తిస్తున్నాయి. అలాంటి నారాయణుడిని కొలిచేందుకు దేశంలో 5 ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేశంలోని 5 ప్రసిద్ధ విష్ణు దేవాలయాల్లో ఒకటి బద్రీనాథ్. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం చార్ధామ్లలో ఒకటి. ఈ చార్ధామ్ ఆలయంలో బద్రీ స్వామిని దర్శించుకున్న వారికి అన్ని తీర్థయాత్రలు దర్శించుకున్న ఫలితం లభిస్తుందట. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. అక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహం శాలిగ్రామ రాతితో చేయబడింది. బద్రీనాథ్ స్వామిని దర్శించుకోవడానికి విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. రెండోది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమలగిరిపై ఉంది. ఈ ఆలయం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. తిరుమలలో కొలువైన విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి, మలయప్ప స్వామి, బాలాజీ, గోవిందుడు అని పిలుస్తారు. ఇక్కడ విగ్రహం ఎంతో ప్రత్యేకమైంది, ఆశ్చర్యకరమైంది. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ చెమటతో స్నానం చేస్తూ ఉంటుందట. తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఇక మూడోది పద్మనాభస్వామి ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో దర్శనమిస్తుంది. ఈ ఆలయం దేశంలోనే గొప్ప దేవాలయంలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆలయ గర్భగుడిలోనే శ్రీహరి విగ్రహం లభించిందని, ఆ విగ్రహాన్ని అక్కడే అదే స్థలంలో ప్రతిష్ఠించారట. ఆ ఆలయంలోకి వెళ్లే భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. నాలుగోది శ్రీరంగనాథ స్వామి ఆలయం తమిళనాడులోని ప్రసిద్ధ విష్ణు దేవాలయంలో ద్రావిడ వాస్తు శిల్పంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 108 దివ్య దేశాలలో అత్యంత ప్రసిద్ధమైంది. తమిళ నెల మార్గాలిలో జరిగే 21 రోజుల ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఐదోది పండరీపురం ఆలయం మహారాష్ట్రంలో ఉంది. పండరీపురం శ్రీ పాండురంగ విఠలస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు నడుంపై చేయి వేసుకున్నట్టుగా దర్శనమిస్తాడు. కన్నయ్యతో పాటు రుక్మిణి కూడా పూజలు అందుకుంటుంది. విఠల దర్శనం కోసం ఉత్పన్న ఏకాదశి రోజున భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. విఠల దర్శనార్థం చేసే తీర్థయాత్రను వారి వర్కరి అని పిలుస్తారు. భక్తుడైన ఉండలకుడి ఆజ్ఞలను అనుసరించి కృష్ణుడు తన నడుముపై చేయి వేసుకుని నిలబడ్డాడు. అప్పటి నుంచి నడుముపై చేయి వేసుకున్న విగ్రహానికి భక్తులు పూజలను చేస్తారు. ఆరోది జగన్నాథ ఆలయం. ఇది ఒడిషాలోని ప్రసిద్ధ విష్ణు దేవాలయం. 11వ శతాబ్దంలో ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో ఏటా నిర్వహించే రథయాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఏడోది ద్వారకాధీశ్ ఆలయం గుజరాత్లోని ద్వారకలో ఉంది. ద్వారకాధీశ్ అంటే ద్వారకా నగరానికి రాజు అని అర్థం. ఆలయ ప్రధాన మందిరాన్ని జగత్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని నిర్మించి 2500 ఏళ్లు అయ్యిందని అంచనా. విష్ణు భగవానుని
108 దివ్య ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.